రాష్ట్రాలు కాపాడి 231వ రోజు 33వ వారం 8వ మాసము 18వ దినం ఉదయకాలం మధ్యాహ్నకాలం సజీవులుగా ఉంచారు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి. మా దినమును లెక్కించడం మాకు నేర్పి. గివ్ us wise heart and teach us to count our days. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? మరణమైన వారికి నేను కూర్చున్న జ్ఞాపకం లేదు. 6వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తనలో కీర్తనకారుడు మన్ను నిన్ను స్తుతించునా. నేను గోతిలోనికి దిగినేటల నా ప్రాణం వల్ల లాభం ఏంటి? ఈ దినం మేము సజీవులను కాబట్టి నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పొగడుతున్నాను, కొనియాడుతున్నాను. మా ముందు ఇంకా 135 దినములు ఉంటున్నాయి. అనుదినము వాక్యము చదివి దినములు చెడ్డవి కనుక మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. దేవుని చిత్తమును గ్రహించండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు. దానికి బదులుగా ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనం. ఈ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నోవహు, అబ్రహాము, లోతు వలె ఆదికాండం 8:1, ఆదికాండం 19:8 సజీవులుగా ఉంచినందుకు, మందిరానికి నడిపించినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. A warm welcome to this Navarsnar Telugu Baptist Church third service. ఈ ఉదయకాల ఆరాధన గురించి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. మీ అందరూ క్షేమం తలస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు సీజన్ చూస్తే 2 వారాల క్రితం డయేరియా, ఇప్పుడు చాలామందికి వైరల్ ఫీవర్స్. మరి నాకు కూడా దాదాపు ఒక 2-3 రోజుల నుంచి మొన్నటి దినం గురువారం హాస్పిటల్ టూర్కి వెళ్ళాము. ఆ టూర్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం అంటే లైట్గా ఉండే సిక్నెస్, బట్ స్కిప్ చేయదన్నట్టు వెళ్ళాను. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం సంఘారాధనకు వచ్చాను. వాక్యం చాలా చక్కగా చెప్పాను, ఏమనిపించలేదు. కానీ ఒక 8 o'clock అట్లా స్టార్ట్ అయింది. నీరసము, కాళ్ళు చేతులు లాగడం, కొంచెం తల వచ్చినట్లు. ఇంటికి వెళ్ళి ఒక అసిక్లోఫెనిక్ పారాసిటమాల్ వేసుకున్నాను. నా దగ్గర ఉంటాయి కానీ నేను వేసుకోను. చాలామందికి ఇస్తూ ఉంటాను, దాదాపు ఒక 10 టాబ్లెట్స్ అట్లా ఇస్తూ ఉంటాను ఎమర్జెన్సీ కొరకు. సరే అని చెప్పి శుక్రవారం నైట్ వేసుకున్నాను. శనివారం ఉదయం వరకు మంచిగా అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది ఫీవరు, రన్నింగ్ నోస్. అప్పుడు మరలా ఒక మంచి అసిక్లోఫెనిక్ పారాసిటమాల్, అందులో 2-3 రకాలు ఉంటాయి, వేసుకొని ఒక బస్ వేసుకున్నాను. అంటే అది రన్నింగ్ నోస్ని తగ్గిస్తున్నాయి. ఇక కాసేపు పడుకున్నాను. కానీ సాయంకాలం అయ్యే వరకు ఎక్కువ అయిపోయింది. ఇంకా విపరీతమైనటువంటి ఫీవర్. పడుకున్నాను, చలి పెడుతుంది అందులోనే. అయ్యో రేపు సండే ఉంది ఎలా అని చెప్పి 8:30 వరకు అలాగే పడుకొని ఉన్నాను. కాస్త వచ్చి అయ్యో ఇంత వేడిగా ఉంది, టీషర్ట్ వేసుకున్నావు, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం కదా అంటే దగ్గర ఉన్నటువంటి అక్కడ కుటాయిస్టేట్ గేట్ల దగ్గర ఒక చిన్న హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే ఒక 2 ఇంజక్షన్లు ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు. దాని తర్వాత మంచి నిద్ర పట్టింది, పడుకున్నాను. మరి ఇంకా కొంచెం నీరసం, బలహీనత ఉంది. కానీ వాక్యం అంటే నాకు ఎంతో పిచ్చి. వాక్యం చెప్పకుండా నేను ఇంట్లో పడుకోవడం అంటే, ఒకసారి చైర్మన్ గారి ఇంట్లో ఉండమన్నాడు అంతే, హాస్పిటల్ నుంచి వచ్చిన కదా. నాకు ఇష్టమే, కానీ మరి అన్నారు మీరు బలహీనంగా ఉంటారు, పడుకున్నాను. అలా ఇప్పుడు చాలామందికి వైరల్ ఫీవర్స్ సీజన్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మరి మీకేమైనా అస్వస్థత కలిగితే తప్పకుండా మాకు తెలియజేయండి, ప్రార్థిస్తాను, సంఘంగా ప్రార్థిస్తాను. దేవుని వాక్యం మనం చదువుకున్నాము. నేను నా
చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే అసలు వాక్యము ఎక్కడి నుంచి వస్తుంది? 365 రోజులు 52 వారాలు చదివితే అందులో ప్రతి టాపిక్ ఉంటుంది. అంటే ఆరోగ్యం గురించి, సంతానం గురించి, ఉద్యోగం గురించి, భార్య, భర్త, దేశం, రాష్ట్రము, పొరుగువాడు, తల్లి, తండ్రి, బాటసారి, ప్రయాణికుడు ఎవరైనా కావచ్చు. ఇంకా ప్రతి అంశం కూడా ఇందులో ఉన్నది. ఇంకా మీకు చెప్పాలంటే ఇల్లు కట్టి పిట్టగోడ కట్టకపోతే కూడా ఎవడైనా పిట్టగోడ మీ నుంచి కింద పడిపోతే ఆ బాధ్యత వాందే. నీవు ఒక గుంత తీసి గుంత పూడ్చకపోతే అందులో ఎద్దు కానీ మనిషి కానీ పడితే ఆ బాధ్యత నీదే. కారణం ఏంటంటే నీవు బాధ్యత లేకుండా జీవిస్తున్నావు. చాలా ఇప్పుడు ఆధునిక కాలంలో అలాగే జరుగుతున్నాయి కదా. ఏదో ఒక గుంత తీస్తారు, వర్షం వస్తే అందులో నీళ్ళు వస్తాయి, పిల్లలు ఆడుకుని అందులో పడి ఏమన్నా వస్తుంది, నీటి గుంటలో పడి బాలుడు మృతి, బాలిక మృతి, పిల్లలు మృతి అని. కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఉండడానికి ఈ గ్రంథం మనకు సహాయం చేస్తుంది. ఈ అంత్య దినాల్లో మనం లేఖన భాగము చదువుకున్నాము. అంత్య దినాల్లో అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నవి. అది ఒక నేను పాట రూపంలో తెలియజేస్తాను. ఈ పాట బహుశా మీకు ఎవరికైనా వస్తే పాడండి. యేసు ప్రభువు రానై ఉంటున్నాడు. అనేకమైనటువంటి సూచనలు జరుగుతూ ఉన్నవి. మనందరికీ తెలుసు ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఆరని మంటలు, అడవులు కూడా అంటుకొని పోతున్నాయి. అర్మేనియాలో అడవి అంటుకపోయిందట. యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నవి. మరి ఎవరో ఒక భక్తుడు మంచి పాట రాశాడు, చాలా చక్కగా ఉన్నది. ప్రభువు రానయ్యుంటున్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నవి. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21 అందులో రాయబడినటువంటిదే ఈ పాట అన్నమాట. మనం లేఖన భాగము చదువుకున్నాము, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు చిన్న వాక్యం చదివించాను. ఏం చదివించాను? దేశమా 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 3 సార్లు ఉంది, చూసారా? దేశమా 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 యెహోవా మాట. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో అది నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా సందేశంలో అదే ఉన్నది. పాట టైటిల్ పైన ఏమున్నదంటే యేసు పునరాగమన సూచనలు. అంటే తిరిగి రానయ్యుంటున్నాడు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు అనేక మంది బైబిల్ గ్రంథంలోనే నేను చూపిస్తాను, రక్షణ లేకుండా ఉన్నారు. 25, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఒక ఆమె అయితే 60 సంవత్సరాలైనా నేను ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చాను. ఆమె అన్నది, సార్ నేను చచ్చిపోతే నన్ను ఎక్కడ బాధ పెడతారు సార్, మరి బ్యాప్టిజం లేదా? అలా ఉన్నది. ప్రభు రానయ్యుంటున్నాడు. అనేక మంది బ్యాప్టిజం లేకుండానే ఉన్నారు. ఏం కాదు సార్ బ్యాప్టిజం లేకపోతే. పరిశుద్ధ జీవిత మరియుటి ధరణిక ప్రభు రక చాలా సమీపమాయే. పరిశుద్ధ జీవిత మరియుటి ధరణిక ప్రభు రక చాలా సమీపమాయే. తల్లి వాగ్దానములో నెరవేరునని, తల్లి వాగ్దానములు నెరవేరునని సిద్ధపడుదామా. పరిశుద్ధ జీవిత మరియుటి ధరణిక ప్రభు రక చాలా సమీపమాయే. కరువులు యోధము నాటకములు కంపములను హతులైరిచనుల్. కరువులు యోధము నాటకములు
సూచనయను సిద్ధపడుదమా పరిశుద్ధ జీవితం పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే ఆకాశ శక్తులు భీకరము కదము లోకాలు పాసియు శాఖలయే ఆకాశ శక్తులు భీకరము కదము లోకాలు పాసియు శాఖలయే యేసు నాకాడ కితియక సూచనయని యేసు నాకాడ కితియక సూచనయని సిద్ధపడుదమా పరిశుద్ధ జీవితం పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే జీవపుటాంబికుడి వసుధనుడమ జీవపుటాశలలోన పడెను జీవపుటాంబికుడి వసుధనుడమ జీవపుటాశలలోన పడెను దైవ జీవనము నందగనందరాముడు దైవ జీవనము నందగనందరాముడు సిద్ధపడుదమా పరిశుద్ధ జీవిత పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే సౌందర్య రాశియు చక్కని రూపి సత్య దుఃఖాలతో సరగవచ్చు సౌందర్య రాశియు చక్కని రూపి సత్య దుఃఖాలతో సరగవచ్చు ప్రభు స్వరూప మందియు నెదురే భూతము ప్రభు స్వరూప మందియు నెదురే భూతము సిద్ధపడుదమా పరిశుద్ధ జీవితం పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే పెన్ను కుమారుడు ప్రేమ స్వరూపుడు ప్రీతిగా సిద్ధపరచెనా పెన్ను కుమారుడు ప్రేమ స్వరూపుడు ప్రీతిగా సిద్ధపరచెనా ప్రియ కడగను పెన్ను కుమార్తె భవన్ ప్రియ కడగను పెన్ను కుమార్తె భవన్ సిద్ధపడుదమా పరిశుద్ధ జీవిత పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే తండ్రి వాగ్దానములు నెరవేరునని తండ్రి వాగ్దానములు నెరవేరునని సిద్ధపడుదమా పరిశుద్ధ జీవిత పరిలోకి నరళిత ప్రభుడక చాలా సమీపమయే. నేను డైలీ పోర్షన్లో ఆంగ్ల బైబిల్ మరియు తెలుగు బైబిల్ ఇర్మియా గ్రంథం రాస్తూ ఉన్నాను. ఇది నాకు చాలా దగ్గరగా అనిపించింది. నేను మొట్టమొదటిగా ఆది కాండము ద్వితీయోపదేశ కాండము ఎక్కువగా గుర్తుంచుకునేది. తర్వాత యెహోషువ గ్రంథము, తర్వాత కీర్తనల గ్రంథంలో ఎక్కువ వాక్య భాగాలు నాకు గుర్తున్నవి. తర్వాత యెషయా ఇర్మియా అంటే సందర్భానికి తగినటువంటివి ఎక్కువగా. కృత నిబంధనలో అయితే ఇంకా లెక్కలేదు. యోహాను సువార్త, రోమీయులకు రాసిన పత్రిక, అవి చిన్న చిన్నవి. కానీ మనము చదివే విషయంలో వెనకబడి ఉన్నాం. కారణం ఏంటంటే మనము పరిగెత్తడం. ఈ మధ్యలో వార్తాపత్రికలు చదివారు. ఒక వ్యక్తి అక్కడ రంగనాయకుల రైల్వే గేట్ దగ్గర మరి అక్కడ రాసి ఉంటారు, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆవుము, చూడుము, వెళ్ళుము. ఆ గేట్ ఓపెన్ అయ్యి కిందికి దిస్తుందో తెలుసు కదా మీకు. మనకు నెల్లూరులో చాలా గేట్లు ఉన్నాయి. అక్కడ కోవూరు నుంచి దాదాపు ఇక్కడ వేదాయపల్లి వరకు. వాక్యము చదవకుండా మనం ఒకటే పరువు 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 పరువు
మనం ఒక చోట ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. పాపం ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, భార్య పిల్లలు వారు చెప్తున్నారు, సార్ ప్రార్థన చేసుకుంటారని చెప్తున్నారు. ఎప్పుడు అని అంటే డ్యూటీకి వెళ్ళే ముందు. హడావుడిలో అంటే మనం మార్నింగ్ లేస్తే ఎక్కువ సమయం దేవునితో గడపవచ్చు. ఆ వ్యక్తి రమణ గేట్ దగ్గర ఆ గేట్ తెరిచి మళ్ళీ మూస్తూ ఉన్నాడు. ఆ మోటార్ సైకిల్ పైన వెళ్తూ ఉన్నాడు. ఆ గేట్ కరెక్ట్ ఎక్కడ పడ్డది? ఆయన తల మీద పడ్డది. ఎక్కడ పడ్డది? చచ్చిపోయాడు. మరి ఇది కూడా అంతే. దేవుని వాక్యము చదవకపోతే ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంత ప్రేమించాడు కదా. యవన కాలంలో నేను వివాహం చేసుకున్నాను. ఆ ప్రేమ ఏమైంది? ప్రవక్తలు ఏమయ్యారు? యాజకులు ఏమయ్యారు? అరణ్యం అంటే మనందరికీ తెలుసు, అరణ్యంలో ఎవరు వెళ్ళరు. కారణం ఏంటి తెలుసా? క్రూర మృగాలు, విష సర్పాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అరణ్యంలో ప్రయాణం చేయాలంటే కలేజా ఉండాలి, పిస్తూల్ అన్న ఉండాలి, కత్తి అన్న ఉండాలి. ఎందుకంటే ఆ క్రూర మృగం వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి. కాబట్టి ధైర్యం చాలా ఎవరు అరణ్యంలో వెళ్ళరు. దేవుడు అంటున్నాడు, ఆ అరణ్యంలో అసలు విత్తనాలు కూడా వేరు, పంట పండదు. చెట్లు ఉంటాయి, బట్ మన ఆహారానికి సంబంధించినటువంటి పంట అయితే అక్కడ పండదు. మొత్తం ఏవేవో చెట్లు మొలుస్తాయి, మంచి చెట్లు మొలుస్తాయి, చెట్లు కూడా మొలుస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు, అరణ్యంలో నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను, దేవుడు ఏడి అని ఒక్కరైనా వెతుకుతూ ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. ఏంటి అని అంటే, ఒకటి, జీవ జలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి ఏం చేశారు? బద్దలైనటువంటి తొట్లను వారు తొలగించుకున్నారు. 2వ అధ్యాయంలో చెప్తాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను. యెషయా 5లో అంటాడు, యూదా నాకు ఇష్టమైన ఏంటి? ద్రాక్ష తోట అని అన్నాడు. 5వ అధ్యాయం, శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నేను నాటాను. నువ్వు ద్రాక్ష కాయలు కాశలు ఎలా? నువ్వు ఈ రోజుల్లో కూడా మనం ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఏమంటారు తెలుసా? ఎట్లా పుట్టావరా నా కడుపులో నువ్వు అంటారా? కదా, ఎట్లా పుట్టినవరా నువ్వు? అసలు మనిషివా నువ్వు? దేవుడు కూడా నీవు ఆరంభం నుంచి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేశమా దేశమా దేశమా, ఆంగ్లంలో అయితే ఓ ల్యాండ్ ఓ ల్యాండ్ ఓ ల్యాండ్ లిసన్ టు ద లార్డ్. మరొక తర్జుమాలో ఓ అర్త్ ఓ అర్త్ ఓ అర్త్ లిసన్ టు ద లార్డ్. కానీ ఈరోజు ఎవరైనా వింటున్నారంటే దేవుని మాటలు? తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? తల్లిదండ్రులకి తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది? తిరుగుబాటులో ఉంది. సూడాన్లో ఈరోజు వార్తాపత్రిక చదివాను. సూడాన్లో పారా మిలిటరీ దళాలు ఒక ప్రాంతానికి వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, ఆడవాళ్ళని అపహరించడానికి ప్రయత్నం చేస్తే వారు ఎదురు తిరిగారట. మీరు ఎదురు తిరుగుతారా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ వచ్చి 85 మందిని ఊచకొత వచ్చారు. ప్రపంచం అంతా మనకు తెలిసి ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఏం జరుగుతుంది? నేరాలు ఘోరాలు ఎలా జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళు కూడా మనందరికీ తెలుసు, బైబిల్లో సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయము అవి నాశనం కావడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యంలో రాయబడ్డది ఆదికాండం 13:13లో, సొదొమ మనుషులు బహు పాపులను, యెహోవా దృష్టికి దుష్ట జనముగా ఉన్నారట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణములతో పాటు చుట్టుపక్కల పట్టణాలను కూడా ద్వితీయోపదేశకాండం 29:23లో భక్తుడు మోషే మరలా రాశాడు. ఆ పట్టణాలు ఎందుకు పాడైపోయాయి? అక్కడ మొలకలు కూడా మరవడం లేదంట. ఇప్పటికీ హిస్టారికల్ ఆర్కియాలజీలో చెప్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే వీరు కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు, ద లా ఆఫ్ ద లార్డ్ ఈస్ విత్ us, we are very wise, nothing will happen. యెహోవా ధర్మశాస్త్రం మాతో కూడా మాకేమీ సంభవించదు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యాజకులు వారు ఏం చేస్తున్నారు? మీకేం కాదు అంటున్నారు. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఒక ఇర్మియా మాత్రం గట్టిగా ఉన్నాడు. 20వ అధ్యాయంలో పశువులు అనే యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సత్యం మాట్లాడితే తీసుకుపోయి బండంలో వేసి బిగించాడు, చీకటి గదిలో వేశాడు, మరలా బయటికి తీశాడు. భక్తుడు ఇర్మియా అన్నాడు 7వ అధ్యాయం 4వ వచనంలో, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం 3 సార్లు అన్నాడు.
ఇక్కడ కూడా 3 సార్లు దేశమా 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 యెహోవా మాట. ఈరోజు ఇశ్రాయేలుకి ఏ గతి పట్టిందో ప్రపంచానికి అదే గతి పడుతుంది. విననటువంటి ప్రతి ఒక్కరు, అనేక మంది ఈవెన్ వివాహమయ్యే వయస్సు కూడా అనేక మంది బ్యాప్టిజం తీసుకోవట్లేదు. కారణం ఏంటో నాకు తెలియదు. ప్రభు అంటే ఇష్టం లేక. అందుకే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో చివరి వచనంలో అక్కడ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు ఒకసారి చూడండి. 8వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడ్డా తెలుసా? 20వ వచనంలో కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ నొందలే ఉన్నాము అని చెప్పుతారు. చూసారా? అంటే ఈరోజు కూడా అనేక మంది చర్చికి వచ్చామా పోయామా. ఒక ఆమె ఫోన్ చేసింది, పాపం మన చర్చికి రెగ్యులర్గా వస్తుంది. సార్ మా కొడుకు పెళ్లి చేయాలి సార్, అమ్మాయి సిక్కులామే, బ్యాప్టిజం లేదు, పెళ్లి చేసామా. నేనైతే ఇంతవరకు పెళ్లి చేయలేదమ్మా. మరి ఈ ఊర్లో సిస్టమ్ ఏదో నాకైతే తెలియదు. బ్యాప్టిజం లేకుండానే పెళ్లి చేయవచ్చట, నాకైతే తెలియదు. అది నేనైతే ఎప్పుడు చేయలే. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా తిరుగుబాటు. ఈరోజు ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మేము దేవుని దగ్గరికి రామంటే రాము. సరే మీరు రారు కదా. ఓ ఫెయిత్లెస్ ఇజ్రాయెల్, ఓ ఫెయిత్లెస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, కమ్ టు మీ, రిటర్న్ టు మీ. దేవుడు అంటున్నాడు చాలా చక్కగా. ఎవడైనా పడిపోతే లేవకుండా ఉంటారా? ఎవడైనా తప్పిపోతే తిరిగి రారా? ప్రశ్న వేస్తున్నాడు, ప్రశ్న వేసి మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి వారు మరలా తిరిగి రారా? చూడండి 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా చెప్తున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. చూడండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి తొలగిపోయిన తర్వాత మనుషులు యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా. ఈరోజు కూడా చాలా మంది, మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు చౌకీచర్లలో, సార్ ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, చౌకీచర్లో ఒక మర్రి చెట్టు ఉందట. ప్రతి ఆదివారం 150 మంది నుంచి 200 మంది ఆ చెట్టు దగ్గరికి వచ్చి పూజ చేసి తింటున్నారంట, తాగుతున్నారంట, తూడుతున్నారంట, డొల్లుతున్నారట. కొంతమంది విశ్వాసులు కూడా ఫోన్ చేస్తే మేము రామంటున్నారంట. ప్రపంచం అంతా కూడా పాడైపోయింది. ప్రపంచం అంతా కూడా పాడైపోతుంది. దేవుడు అందుకే ఆ యెరూషలేము మీదికి భయంకరమైనటువంటి ఉగ్రత తీసుకొని వచ్చాడు. నేను ఉత్తర దిక్కు నుండి 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. 6వ అధ్యాయం మొదటి వచనం, బెన్యామీనులారా యెరూషలేములో నుండి పారిపోడి, తెకోవను బురదపరిచి బేత్ హకేరెం మీద ఆడవాళ్ళపై ధ్వజం నిలబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తె నేను ఏం చేస్తున్నాను? 4వ వచనం, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకొనుడి. లేండి, మధ్యాహ్నమందు బయలుదేరుదాం. అయ్యో మనకు శ్రమ రొద్దు గురుకుచున్నది, సాయంకాలపు ఛాయలు. యెరూషలేములో ఉన్నటువంటి మనుషులేమి, పశువులేమి, చివరికి చెట్లు కూడా మంట పెట్టేస్తా. పచ్చి చెట్టు కూడా మంట పెడితే కాలిపోతుంది. ఏం చేస్తాం? అంతే కదా. పక్కన వట్టి గడ్డి ఉంటుంది, ఆ వట్టి గడ్డి కాలుకుంటూ వచ్చి పచ్చి చెట్టును కూడా కాల్చేస్తా. అంతే. దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. దేవుడు చాలా చెప్తాడు. అసలు ఏమంటాడు తెలుసా? 7వ అధ్యాయంలో 23వ వచనము చూడండి. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు
చూసారా, యోషియా బాగా ఉన్నాడు. యోషియా మంచి రాజు. దావీదు తర్వాత హెచ్కియా, యోషియా లాంటి వాళ్ళు చాలా చక్కటి. కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, యొకోన్యా అని, యహో యాకీమ్ అని, యహో యాసీన్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. కొన్యా అని చాలా మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఒక్కడన్నా అంటారు కదా, పండిత పుత్ర పరమ శోధ. ఆ రాజు ఎంత గొప్పవాడు, వారి పిల్లలు అలా భయంకరంగా తప్పిపోయారు. దేవుడు అంటున్నాడు, నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్, నేను ఈ పట్టణాన్ని పాడు చేస్తున్నాను. ఇంకా దేవుడి వాక్యంలో దేవుడి వాక్యం మనం 22వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ లేఖన భాగంలో ఒక మాట రాయబడింది. ఏంటి తెలుసా? ఎందుకు ఇలా జరిగిందిరా అని అంటారంట. చూడండి 22వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది అంటే 8వ వచనంలో ఇలాగ రాయబడింది. అనేక జనులు ఏమంటారట, ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడుగగా, అచ్చటి వారు ఏమంటారట, తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగూ చేసి ఉన్నాడని క్రైస్తవులు అని చెప్పుతూ రొట్టెల పండుగ వస్తే దర్గాకి వెళ్ళడము, జొన్నవాడకి వెళ్ళడము, రకరకాల దారాలు కట్టుకోవడం ఎక్కువ మందికి ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు కాళ్ళకు ఆడవాళ్ళు కొద్దిగా పైకి ఇట్లా ఉంటుంది, నల్లదారం ఖచ్చితంగా కట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా మందికి ఉంది. నేను చెప్పగలుగుతాను. ఏంటండి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఓ యూదా, నీ పట్టణాలు ఎన్నో, నీ దేవతలు కూడా అంతమంది. ఎంతమంది దేవతలండి? దేవుడి వాక్యం ఏమని రాయబడ్డది? వాక్యం మనం చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి క్రింద నీళ్ళ అంతే కానీ ఎలాంటి ప్రతిమను చేసుకో. అందుకే ఇశ్రాయేలుకి ఇప్పటికీ లేదు. ప్రభువును మిక్కిలి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేశమా దేశమా దేశమా. యెహోవా మాటలు ఈరోజు ప్రపంచం అంతా ఏమైంది? రీసెంట్గా కలకత్తాలో, అంతకంటే ముందు ఢిల్లీలో జరిగింది. కలకత్తా అంటే ఇటు ఉంటుంది లాస్ట్. మనకు కలకత్తాకు ఒకసారి వెళ్ళాను నేను 2006లో. కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని ట్రైనింగ్, ఆ డాక్టర్, ఆమె పీజీ చేస్తుంది. 32 సంవత్సరాలు లేక 32 సంవత్సరాలు. చాలా కాలం క్రితం ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన మనందరికీ తెలుసు. కదులుతున్నటువంటి బస్సులో ఒక అమ్మాయిని భయంకరంగా పాడు చేసి ఒక బాలుడు దుష్టుడు ఏం చేశాడు, కడుపులో ఒక రాడేసి పేగులు బయటికి తీశాడట. చూడండి, మానవుల హృదయంలో ఉన్నటువంటి పాపం. ఇశ్రాయేలు కూడా అలాంటి భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు. దేవుడు అన్నాడు, నీతి న్యాయములను స్థాపించండి. ఎక్కడ పాపము సంభవిస్తుందో అక్కడ దేవుడు ఇంటర్వెన్షన్ తీసుకుంటాడు. సొదొమ గొమొర్రా విషయంలో అలాగే జరిగింది కదా. సొదొమ గొమొర్రా విషయంలో అలాగే జరిగింది కదా. చూసాం మనము ద్వితీయోపదేశకాండం 29:23, ద్వితీయోపదేశకాండము 29:23 ఇలా రాయబడి ఉన్నది. నేను చదువుతాను మీకు. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింప చేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయముల వలె ఆ సమస్త దేశం ఏం జరిగిందట, గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏదియు గుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశం ఇట్లు చేసినో ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పకూడదు. కాబట్టి ఒకవేళ ఇశ్రాయేలీలు కూడా అలా చేస్తే వారితో కూడా ఏమన్నా తెలుసా, యెహోవా దేని బట్టి ఈ దేశం ఇట్లు చేసినో ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పకూడదు. మరియు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధన వారు నిరాకరించింది.
తామెరగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించింది. కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము. యెరూషలేములో కూడా ఆకాశరాయికి ధూపం వేస్తున్నారు. దేవుడు అన్నాడు, ఈ యెరూషలేం పట్టణాన్ని నిరపరాధుల రక్తం చేత మీరు తడుపుతూ ఉన్నారు. యు ఆర్ షెడ్డింగ్ ద బ్లడ్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. నిరపరాధుల రక్తాన్ని మీరు ఒలికిస్తున్నారు. కాబట్టి నేను చూస్తున్నట్టు ఉన్నాను. సరే, నేనంటే చూస్తున్నట్టు ఉంటా పాస్టర్ గారిగా. ఓడు నల్లదారం కట్టుకుంటాడు ఇష్టమే, ఒకడు తెల్లదారం కట్టుకుంటాడు, ఒకడు ఎర్రదారం కట్టుకుంటాడు. చాలా మందితో అప్పుడప్పుడే కట్ చేయించాను నేను. కానీ దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడి యొక్క మహాకోపము, దేవుడి యొక్క మహా ఉగ్రత, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. 22వ అధ్యాయము 13వ వచనం మనం చూసాం. 22:13 దేవుడు ఏమంటాడు చూడండి. 22:13 నీతి తప్పి తన నగరను స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయ్య కొలువు చేయించుకుని వారికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకోదని అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకోవచ్చు, దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగిలీగంతో అంటే సింధూరముతో రంగు వేయచ్చు ఉన్నాడే. చాలు. ఫస్ట్ షల్లూము గురించి చెప్తాడు, తర్వాత యెహోయాకీం గురించి చెప్తాడు. నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు చస్తే ఎవరు ఏడవరు, నీవు చస్తే ఎవరు అంగలార్చరు, నీ శవము గాడిద శవంలాగా పాతి పెట్టబడతారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోషియాకి చాలా మంది కుమారులు ఉన్నారు. అందులో నేను చెప్పాను కదా, యెహోయాషీను, యెహోయాకీము వాళ్ళ పేర్లు మారుస్తూ ఉంటారు బబులోనులో. తర్వాత కొన్యాని యొకొన్యా అని అంటారు. ఆ కొన్యాతో దేవుడు అన్నటువంటి మాట చదివి మనం తీసుకుందాం. చూసాం ఒకసారి 22వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిస్తుదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి ఎలా ఉన్నాడట? శిఖ అంటే ముద్ర ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదని నా తోడని నిన్ను ఇట్లా విసిరి బబులోనికి వేస్తా. ఇక్కడ నుంచి నీకు బబులోను ఇలా విసిరి వేసేస్తా. చూడండి నా 25వ వచనం. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారు, నీవెవరికి భయపడుచున్నావు వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్రెజర్ చేతికి, నీ కల్దీల చేతికి నిన్ను కన్నా నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి అక్కడనే మీరు చేస్తారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మాట వినండి. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. నేను వినను. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడము, తిరుగుబాటు చేయడం. దేవుడు అంటున్నాడు, దేశమా నా మాట విను. నా మాట వింటే భూమి మీద ఉన్న శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాన్ని అనుభవిస్తావు. యెషయా 1:19. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. అందుకే వారు 40 సంవత్సరాలు అరణ్యంలో, యాక్చువల్గా అది 11 రోజుల ప్రయాణం అంట. రోజుకు ఒకవేళ 20 నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కూడా దాదాపుగా 300 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? ఆ యొక్క ఐగుప్తు నుంచి కనాను. అలాంటిది 40 సంవత్సరాలు. కారణం ఏంటంటే వారి యొక్క హృదయ కాఠిన్యము, దేవుని మాట వినకపోవడం. ఈరోజు కూడా అనేక మంది దేవుని వాక్యం వినట్లేదు. నాకు అవసరం లేదు దేవుడు, నాకు ఐఎమ్ వెల్ ఆఫ్, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, ఐఎమ్ నాట్ డిపెండెంట్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. ఆ ధనవంతుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తరతరాలకు సరిపడ నీకున్నది. అక్కడ దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నారు. చాలామంది సింగిల్గా చెప్తారు నీ ప్రాణం అడుగుచున్నాడని, కానీ అక్కడ అడుగుచున్నారు అనే మాట రాయబడ్డది. అంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి నీ దేవుడిని తప్పిస్తున్నాడు. యోబు 1:10 ప్రకారం యోబుకి ఇచ్చిన సమస్తానికి కంచి వేశాడు దేవుడు.
ఒకవేళ దేవుడు నిన్ను కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కావలి కాయవారు మేల్కొని ఉంటా. దేవుని మాట వినక వారు 70 సంవత్సరాలు చెరకు వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, మనం దేవుని మాట విననందుకే కదా. నా మాట వినుము, నా మాట వినుము, నేను నీకు క్షేమం కలగజేస్తానని దేవుడు అంటున్నాడు. ఆయనే పశ్చాత్తాపడ్డాడు. మరలా మీకు చూస్తే 29వ అధ్యాయం నుంచి మరలా మీకు తీసుకొని వస్తానని చెప్పాడు. రాబోయే దినాల్లో నేను మీకు మేలు చేస్తాను కానీ కీడు చేయను. ఈరోజు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో దాదాపుగా 1000 మంది చనిపోయారు. కారణం ఏంటంటే తిరుగుబాటు. అక్కడ చట్టం పనిచేయట్లేదు. చట్టాలు తయారు చేసే సుప్రీంకోర్టు జడ్జినే రాజీనామా చేయించారు. రాజీనామా చేస్తావా చేస్తావా? ఆయన ఏం చేస్తాడు? పాపం దిగిపోయాడు. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. కాబట్టి మనం గమనించి దేవుని మాట విని, ఆ కలకత్తా స్టూడెంట్ కూడా నిర్భయ అంటున్నారు. ఘోరాతి ఘోరంగా ఒక పెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఆ మధ్యరాత్రి 3 నుంచి 5 వరకు అని చెప్తూ ఉన్నారు. ఒకరని చెప్తున్నారు, ఎక్కువ మంది అని చెప్తున్నారు. కాళ్ళు చేతులు వెరిచేసి ఆమె బాడీలో 150 మిల్లీగ్రాముల సెమన్ ఉందట. భయంకరంగా కళ్ళలో నుంచి రక్తము, తల మెడ నరాలని వెరిగిపోయాయట. కాళ్ళు విరిచేశారట 90 డిగ్రీలు. ఇక్కడ ఒక్క మాట చదువుతాను నేను. 23వ అధ్యాయంలో ఇశ్రాయేలు కూడా సేమ్ సొదొమ గొమొర్రా లాగానే ఉన్నారు. చూడండి, ఆ మాట చదువుతాను. 23:14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలగా దుర్మార్గుల చేతులను బలపరుచుదు. వారందరూ నా దృష్టికి ఎలా ఉన్నారట? సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. ఇశ్రాయేలు ప్రజలే అలా. సొదొమ వారి పాపం మనకు తెలుసు కదా. 19వ అధ్యాయంలో బాలురు కూడా అన్నట, చిన్నపిల్లలు కూడా, బాలురు, వృద్ధులు అందరూ లోతు ఇంటి మీదకి వచ్చాయి. ఎవడరా వాడు మాకు కావాలి. అయ్యా వారు మాకు అతిథులుగా ఉన్నారు. వాడు ఎవడైతే ఇందిరా మాకు కావాలి. అయ్యా కావాలంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఎవడన్నా నీవు మాకు పరదేశంగా వచ్చి మాకే తీర్పు తీరుస్తావు. అక్కడ ఉన్నది ఎవరు? దేవదూతలు. అక్కడ చూడండి, భయంకరంగా మగవాళ్ళతో సెక్స్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. అది ఘోరమైనటువంటి. అందుకే ఆ సొదొమ పాపము దేవుని సన్నిధికి చేరింది. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను చూశాను నీ కామక్రియలు, నేను చూశాను. దేవుడు చూస్తున్నాడండి. చివరి ఒకే మాట, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తప్పకుండా దేవుడు ప్రవేశిస్తాడు. 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. బాధపడి వారు బాధను ఆయన నిరాకరించలే, తృణీకరింపలేదు. వారి మొర నేను విన్నాను. 22వ కీర్తన 24వ వచనం. తలలు వచ్చని ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము నీవు ప్రపంచానికి దేవుడు అని మేము తెలుసుకుంటున్నాం ప్రభా. వందనములు. ఎక్కడ అన్యాయము, అవినీతి జరుగుతుందో అక్కడ మేము తప్పకుండా ప్రవేశిస్తారు. పాపాన్ని ఖండించి పాపానికి తగిన శిక్షను విధిస్తారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఘోరమైనటువంటి కార్యాలు మేము చూస్తున్నాం. ఆయన మనిషి చంపుకోవడం, నరికివేయడం, ముక్కలుగా అత్యాచారం, దుర్మార్గత, కామ క్రియలు ఎక్కువైతున్నవి. ఎందుకంటే అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారడం, అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చు. ఈ ఉదయకాలం మేము వాటన్నిటికీ దూరంగా ఉండి నీతి న్యాయములను అనుసరిస్తూ ఉండకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.